మనందరిళ్లలోనూ అవసరం లేకుండా పక్కన పెట్టేసిన జాకెట్ ముక్కలు చాలానే ఉంటూ ఉంటాయి కదండి. వాటితోటి మంచి డిఐవై షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించబోయే డిఐవై అనేది వచ్చే వరలక్ష్మి పూజకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఈ జాకెట్ ముక్కను వెడల్పు 10.5 ఇంచులు, పొడవు 12 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇదే విధంగా ఒక బకరన్ షీట్ అలాగే లైనింగ్ అండి సేమ్ కొలతలతో కట్ చేసుకున్నాను. ఇప్పుడు బకరన్ షీట్ ముందు వేసుకోవాలి. ఆ పైన మన మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన లైనింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పొడవు 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి కార్నర్లో. అక్కడి నుంచి కిందకి 3.5 ఇంచులకి మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్లో కూడా 4 to 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని మనం బాక్స్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైవైపున కార్నర్లో ఇలా కాయిన్ తోటి రౌండ్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. కట్ చేయకుండా అలా వదిలేసినా కానీ పర్వాలేదు. ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి ఆ గ్యాప్లో నుంచి ఇలా రివర్స్ తిప్పేసి గ్యాప్ వదిలేసిన చోట స్టిచ్ చేసుకుని చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యకి ఇలా మడత పెట్టేసుకోవాలండి. పై వైపున కార్నర్ టచ్ అయ్యేలాగా అక్కడ స్కేల్తో ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి 2 ఎడ్జ్లు కలిసేలాగా చూసుకుని ముందుగా మనం స్కేల్తో మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడే మళ్ళీ పైన ఒకసారి మార్క్ చేసుకుని మనం మార్క్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత కుట్టుకున్నది మధ్యలోకి వచ్చేలాగా పెట్టేసుకుని కింద నుంచి ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ ఓపెన్ ఉన్నాయి కదా, ఓపెన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున కింద వైపున కరెక్ట్గా మధ్యకి మార్క్ చేసుకుని ఇలా పుష్ పిన్స్ మనకి బయట దొరుకుతాయండి, లేకపోతే ఓల్డ్ పర్సులు ఏవైనా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలా పుష్ పిన్ పెట్టేసుకుంటే అంతేనండి, మంచి కాయిన్ పర్స్ అయితే రెడీ అయిపోయింది. వీటిని మీరు వరలక్ష్మి పూజకి రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.